ముఖ్యమంత్రి అయ్యి ఉంది కూడా జగన్మోహన్ రెడ్డి గారు కడప స్టీల్ ఫ్యాక్టరీని 5 సంవత్సరాలలో సాకారం చేయలేదు. ఏ బీజేపీ పార్టీని అయితే రాజశేఖర రెడ్డి గారు వ్యతిరేకించారు, అదే బీజేపీ పార్టీ ఇదేనా రాజశేఖర రెడ్డి అధికారం ఇచ్చిన ప్రజలు ఏమి కోరుకుంటున్నారు? రాజశేఖర రెడ్డి గారి ఆశయాలు ఏమిటి? మహానాయకుల ఆశయాలు ఏమిటి? అది పాలకులు ఆలోచించారు, మేలు చేయడానికి ప్రయత్నించారు. మా వరకైతే కాంగ్రెస్ పార్టీ తరఫున మాటిస్తున్నాం, రాజశేఖర రెడ్డి గారి ఆశయాలకు కాంగ్రెస్ పార్టీ కట్టుబడి రాజశేఖర రెడ్డి గారి ప్రతి కళను నెరవేర్చే దిశగానే రాజశేఖర రెడ్డి గారి బిడ్డైన కాంగ్రెస్ పార్టీ అయినా పనిచేస్తుందని రాజశేఖర రెడ్డి గారి అభిమానులందరూ మరొకసారి ఈ ఫ్లడ్స్ అన్నది అసాధారణ పరిణామం. గత 20 ఏళ్ళగా ఎప్పుడు జరగలేదు అని అంటున్నారు. మరి ఇంత గొప్ప విపత్తు ఫోర్స్ని చేయలేకపోయారా? ఫోర్కాస్ట్లు చూడలేకపోయారా? వార్నింగ్లు ఇయ్యలేకపోయారా? ఇంత విపత్తు జరిగింది, మొత్తం అంతా కాపాడడం సాధ్యం కాకపోయినా ఏ మట్టు వీలైనా ఆ మేరకైనా ఏమైనా ముందే చేసిండొచ్చునా? చంద్రబాబు గారు సమాధానం చెప్పాలి. ఇంత గొప్ప విపత్తు వస్తుందని ప్రజలెవరూ ఊహించలేదు. కాబట్టి వాళ్ళకు అండగా నిలబడాల్సిన అవసరం ఉంది. కేంద్ర ప్రభుత్వానికి కూడా నేషనల్ డిజాస్టర్ రిలీఫ్ కింద ఏది అవసరమైతే బలగాలైతే ఏమీ లేకపోతే రిసోర్సెస్ అయితేనేమి ఆదుకోవాల్సిన అవసరం ఉంది. కాంగ్రెస్ పార్టీ తరఫున ప్రతి కాంగ్రెస్ కార్యకర్త, ప్రతి కాంగ్రెస్ నాయకుడు ప్రజలకు అండగా నిలబడతామని మాటిస్తున్నాం. ఏ మేరకు సాయం చేయగలిగినా ఆ మేరకు చేస్తాం. అందరూ విల్లింగ్గా ముందుకు రావాలి, ఆదుకోవాలని మరొకసారి ఈ సందర్భంగా